సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రివెంజ్ తీర్చుకుందా? సంప్రదాయానికి భిన్నంగా స్లో వికెట్ తయారు చేసిన సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిందా అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన స్లో వికెట్ ను చూసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు, కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ స్లో వికెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కమిన్స్ పిచ్ హైదరాబాద్ సంప్రదాయ వికెట్ కు భిన్నంగా ఉందని చెప్పాడు. వికెట్ ఇంత స్లోగా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని అన్నాడు. ఇది ఏమాత్రం హైదరాబాద్ సంప్రదాయ వికెట్ కాదు. బ్యాటింగ్ కు చాలా కష్టంగా మారింది. దాంతో మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయాం. మేం ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు. డ్యూ కూడా ప్రభావం చూపింది అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు తార్ రోడ్డు లాంటి బ్యాటింగ్ ట్రాక్లను సిద్ధం చేసే హెచ్సీఏ ఒక్కసారిగా స్లో వికెట్ సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే హెచ్సీఏ స్లో వికెట్ తయారు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ పై రివెంజ్ తీర్చుకుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ సన్ రైజర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించేంత వరకు ఈ గొడవ వెళ్లింది. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ సమక్షంలో సన్ రైజర్స్ తో చర్చలు జరిపిన హెచ్సీఏ ఈ గొడవకు ముగింపు పలికింది. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన 3,900 కాంప్లిమెంటరీ పాస్లను తీసుకునేందుకు అంగీకరించింది. గొడవ సద్దుమణిగిందని సన్ రైజర్స్, హెచ్సీఏ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కానీ ఈ గొడవ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లోనే స్లో వికెట్ తయారు చేయడం, సన్ రైజర్స్ ఓడిపోవడంతో ఈ వాగ్వాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సన్ రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్. అలాంటిది ఆ జట్టును దెబ్బతీసేలా స్లో వికెట్ ఎలా తయారు చేస్తారని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సన్ రైజర్స్ కు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక సెమీస్ వెళ్లి ఆశలు వదులుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కావ్య పాప హైదరాబాద్ లోనే ఉంటుందా లేదా వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.